టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో 100 కోట్లు చేతులు మారాయని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. దస్త్రాల దహనంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. శ్రీవారి వీఐపీ దర్శన టికెట్లు కొంతమంది పెద్దలు అమ్ముకుంటున్నారని, వీఐపీ దర్శనాలను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి డిప్యుటేషన్పై అధికారులు టీటీడీలోకి వస్తున్నారని, స్థానికంగా ఉన్న వారికి అవకాశం ఇవ్వాలని చింతామోహన్ కోరారు. 100 కోట్ల ముడుపులు మారాయని, చేతులు మారాయని అందరూ అనుకుంటున్నారు. ఎవరు డబ్బు తీసుకున్నారన్న సంగతి బయట రావాలి. రెండోది, దర్శనాల టికెట్లు, బ్రేక్ దర్శనాల టికెట్లు అమ్ముకుంటున్నారు. ఏం అనుమానం లేదు. వాళ్ళు దళారులు కాదు అమ్ముతుండేది, పెద్దలే అమ్ముకుంటున్నారు, పెద్దలే అమ్ముకుంటున్నారు. దీన్ని తగ్గించమని మేము కోరుకుంటున్నాం. మూడోది, ఇళ్ల స్థలాలు, టీటీడీ వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అది పాప అక్కడ కాదు, వడమాలపేట వద్దు, దైవలోకలో 150 ఎకరాల్లో టీటీడీ వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుతున్నాం.